వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పీఎం అయినటువంటి నరేంద్ర మోదీ గారి పేరు ఇప్పటి వరకు కూడా ఎక్కడా పలకటం అనేది జరగలేదు. సో ఎందుకంటారు? మోదీ గారు అంటే భయమా? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. నిజంగానే భయం అంటారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి భయమా భక్త నరేంద్ర మోడీ గారు అంటేనే ఆయనకే తెలియాలి. కారణం ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ లేదా కేంద్రంలో జరిగేటువంటి కార్యక్రమాల మీద కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా ప్రస్తావించరు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, షర్మిల గారే చెప్తున్నారు. సార్ అసలు ప్రశ్నించట్లేదు, ఎక్కడ డిస్కషన్లు కూడా ప్రెస్ మీట్లు కూడా ఎక్కడ కూడా అసలు తీసుకురావట్లేదు. ఎందుకంటారు? తీసుకురాకపోవడం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఎందుకు తీసుకురావట్లేదు అనేది షర్మిల గారు అదే ప్రశ్నిస్తున్నారు. మీరు మాట్లాడట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డీఏ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇండియా కూటమిలో ఉన్నారా, ఎన్డీఏ కూటమిలో ఉన్నారా, లేదంటే ఇండివిజువల్గా ఉన్నారా అనేది ఎవరికి అర్థం కాదు. కానీ రాజకీయాలను బాగా దగ్గర నుంచి చూసేటువంటి వాళ్ళకి ఎన్డీఏలో ఆయన పరోక్షంగా కలిసి ఉన్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. ఎందుకనంటే జనరల్గా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటప్పుడు భాగస్వామ్య పార్టీలు అంటే పార్టీలో డైరెక్ట్గా మంత్రి పదవులు తీసుకునేటువంటి వాళ్ళని భాగస్వామ్య పార్టీలు అంటారు. అలా కాకుండా ఎన్డీఏకి దూరం నుంచి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కొన్ని ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దూరం నుంచి ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. సో కాబట్టి అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించినప్పటికీ దూరం నుంచి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో ఉంది. రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కారే ఉంది. ఈ రెండు సర్కార్లకి దూరం నుంచి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి. ఎందుకనంటే ఒక్క విమర్శ కానీ ఒక ఆరోపణ కానీ ఎన్డీఏ మీద చేయట్లా. ఆయన ఆరోపణలు చేస్తుంది ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద. అంతే తప్ప ఎన్డీఏ కూటమి మీద చేయట్లా. ఒక్కటి చేయట్లా. ఈవెన్ లాస్ట్కి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది అద్భుతమైనటువంటి పథకం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఎవరైతే పేదలు ఉంటారో, పని దొరకనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఈ డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాం ఇది పేదలకి బాగా అందుబాటులో ఉంది, ప్రజాదరణ కూడా పొందింది. దీనికి అప్పట్లో మహాత్మా గాంధీ అని పేరు పెట్టి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పెట్టారు. ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ పేరుని తీసేసింది కేంద్ర ప్రభుత్వం. తీసేసి జీ రామ్జీ అని చెప్పి పేరు పెట్టింది. జీ రామ్జీ అని చెప్పి పేరు పెట్టింది. అంటే మహాత్మా గాంధీ పేరుని తీసేసింది. ఇలాంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట అనలా. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కానీ కామ్గా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరనే షర్మిల గారు ప్రశ్నిస్తున్నారు. షర్మిల గారు ఏంటి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ జీ రామ్జీ అనేటువంటి పేరుని ఎందుకు తీసుకొచ్చారు, మహాత్మా గాంధీ పేరుని ఎందుకు తొలగించారు అని చెప్పి వాళ్ళు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాడుతున్నారు. షర్మిల గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమని అనౌన్స్ కూడా చేశారు. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ చేసినటువంటి దాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పేసి షర్మిల గారు అడుగుతున్నారు. మీరు ఎన్నన్నా అడగండి, ఏమైనా చెప్పండి, ఎన్డీఏ అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు, పార్లమెంటు వెలుప మద్దతు ఇస్తారు, అడిగినా మద్దతు ఇస్తారు, అడగకపోయినా మద్దతు ఇస్తారు. దీనికి ఉదాహరణ ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీఏ అడగకపోయినా కానీ ముందే మద్దతు అనౌన్స్ చేసేసారు. సరే అడగాలి కాబట్టి అడిగారు. ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వేసినా వేయకపోయినా ఓట్లు అందరిని అడుగుతారు కదా, అలా అడిగారు. తర్వాత వాళ్ళు అడగకముందే మేము ఉపరాష్ట్రపతికి మద్దతు ఇస్తున్నాము, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి, ఎన్డీఏ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఆయన రాధాకృష్ణ గారికి అని చెప్పి అనౌన్స్ చేశారు. వాళ్ళు అడగకముందే. అంతకుముందు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి విషయంలో కూడా మద్దతు పలికారు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో పెట్టినటువంటి ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు. లాస్ట్కి ఇది ఉంది కదా ఎన్ఏ, అది పౌరసత్వం బిల్లు, ఆ బిల్లుకు కూడా మద్దతు ఇచ్చారు. సో అంటే మైనారిటీలకి వ్యతిరేకంగా
కొన్ని బిల్లులు ఉన్నప్పటికి కూడా వాటికి కూడా మద్దతు ఇచ్చారు. వ్యవసాయ బిల్లు, దేశవ్యాప్తంగా వ్యవసాయ బిల్లును వ్యతిరేకించినప్పటికీ కూడా వ్యవసాయ బిల్లుకు కూడా మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్దతు ఇచ్చారంటే ఆయనకి ఒకవేళ మద్దతు పరోక్షంగా కొన్నిటికి ఇచ్చారు, ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా ఉండి ఓటు వేయటం అనేది ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చినట్టు, వాళ్ళు పార్లమెంట్ నుంచి బయటకు వస్తేనేమో పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టు. మీరు వ్యతిరేకించినట్టు ఇప్పుడు అక్కడ ఉండి వ్యతిరేకంగా ఓటేస్తే వ్యతిరేకించినట్టు. సో వ్యతిరేకించినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ ప్లస్ వైసీపీ గవర్నమెంట్. ఆడ 25 మంది ఎంపీలు బీజేపీ బ్యాగ్లోనే ఉంటాయి. ఎందుకని సరే వెనక్కి ఏమో నడుస్తుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు పెట్టరు. ఆయనే చెప్పారు ఆ మాట. పవర్ఫుల్ లీడర్స్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళకి తెలియకుండా ఒక్క నిర్ణయం కూడా నేను తీసుకున్న ప్రభుత్వం వైపు నుంచి అని చెప్పి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే చెప్పినటువంటి మాట అది. అదే కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా, విపక్షంగా ఉన్నప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అదే కంటిన్యూ చేశారు, విపక్షంగా ఉన్నప్పుడు కూడా అదే కంటిన్యూ చేశారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నరేంద్ర మోడీ గారు ఈవెన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు రీసెంట్గా. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కానీ లేదా మేలు జరిగిందని కానీ ఒక్క మాట మాట్లాడారు ఎవరన్నా? కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ మీద ఏదో ఒక ఒపీనియన్ అయితే తెలియజేయాలి కదా. ఒక్క మాట అంటే ఒక్క మాట. ఇప్పుడు ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు శభాష్ అద్భుతమైన బడ్జెట్, వికసిత్ భారత్ 2047 దిశగా తీసుకెళ్లేటువంటి బడ్జెట్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అన్నీ ఇస్తున్నారు, అమరావతికి ఇస్తున్నారు, పోలవరానికి ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. మరి మీరేంటి అసలు సరిపోయేటట్టు ఇచ్చారా? సరిపోయినట్టు ఇవ్వలేదా? అసలు ఎందుకు మీరు ఖండించలేకపోతున్నారు? సరే, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఖండించలేకపోతారు. ఈవెన్ రాష్ట్రాలకి గ్రాంట్ మేము కట్ చేస్తున్నామని చెప్పి బడ్జెట్ సందర్భంగా అనౌన్స్ చేస్తే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? రాష్ట్రాలకి గ్రాంటే మేము కట్ చేస్తామని చెప్తున్నప్పుడు కనీసం రాష్ట్రాలకి గ్రాంట్ కట్ చేయటం ఏంటి? రాష్ట్రాల నుంచి మీరు ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా, మా గ్రాంట్స్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు, మీరు ఇవ్వాలి కదా, ఈ బడ్జెట్లో ఇలా పెట్టారని చెప్పేసి అడగలేదు. పోనీ అడగకపోయినా కానీ ఇదిగో పలాని రైల్వే కారిడార్ పెట్టాలనో, లేదంటే పలాని రోడ్డు వేయాలనో, జాతీయం చేయాలనో, లేదంటే జాతీయ ప్రాజెక్టుల కింద తీసుకోవాలనో ఏదో ఒక డిమాండ్ అన్న చేయలేకపోని. అసలు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసినా మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు కానీ, లేదంటే ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలకు కానీ బీజేపీ మద్దతు కోరుకుంటూ ఆయన సపోర్ట్ చేస్తున్నారా అనేటువంటి అనుమానం సహజంగా కలుగుతుంది. పైగా బీజేపీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అనేది చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఎంత పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ, విపక్షంలో ఉన్నటువంటి పార్టీ కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన తప్ప బీజేపీకి జై. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఆల్వేస్ జై కొడుతున్నారు. బట్ ఇవన్నీ అసలు ప్రజలకి దృష్టిలోకి అసలు వెళ్తాయి అంటారా సార్? ఎలా చేయకపోవడం అనేది క్వశ్చన్ చేయకుండా చూస్తున్నారు కదా, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు కానీ బీజేపీని ఎందుకు విమర్శించాలా? ఇప్పుడు రాష్ట్రంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయమేగా. ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి తీసుకున్న నిర్ణయమే కదా. మరి ఎందుకు వ్యతిరేకించట్లా? ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకించట్లా? కేవలం తెలుగుదేశం పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జనసేన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే దేశంలో, అంటే పైన ఢిల్లీ పెద్దలు ఉన్నారు. ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి భయం. ఆ కారణం చేత దేశం ఏమైపోయినా, దేశం విధానాలు పరంగా ఏం చేసినా ఒక్క మాట కూడా మాట్లాడు. దీనికి కారణం అది. ఓకే సార్, థ్యాంక్ యూ.